ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక రంగంలో మరో ముందడుగు వేసింది. పౌర సేవలు అందించడానికి, ప్రజల నుండి వినతులను స్వీకరించడానికి, వారికి అవసరమైన సమాచారాన్ని వెంటనే చేరవేయడానికి వీలుగా వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. మనమిత్ర పేరుతో దీనిని గురువారం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీని ద్వారా తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను అందిస్తున్నారు. రెండవ విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి విడతలో దేవాదాయ శాఖ, ఇంధన, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. దీని ద్వారా అత్యవసర సేవలు, ధ్రువపత్రాలు పొందే వెసులుబాటు కల్పించారు. దీనిపై వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏపీలో మనమిత్ర పేరుతో వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టారు. దీనిని ఐటీ శాఖ మంత్రి లోకేష్ గురువారం ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009ను కేటాయించారు. ప్రభుత్వం ఏదైనా సమాచారం పౌరులకు పంపించాలంటే ఈ వాట్సాప్ ఖాతా ద్వారా మెసేజ్లు పంపిస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్ సబ్స్టేషన్లు, మరమ్మతులు, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వస్తువులు, అభివృద్ధి సమాచారం వంటివి అందిస్తారు. ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నెంబర్, చిరునామా తదితరాలు పొందుపరిచి వారి వినతిని టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దానికి ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చు. ఇక నుంచి వాట్సాప్ ద్వారా ధృవపత్రాలు పొందవచ్చు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నో ఎర్నింగ్ ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ముఖ్యమంత్రి సహాయ నిధికి చేసిన దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవచ్చు. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల వంటి ఈ అధికారిక వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికెట్స్ పొందవచ్చు. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే అడిగింది. ఇక్కడ సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు, నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియంప్ట్ చేస్తున్నా. క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికెట్ పైన ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికెట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. మీ మొబైల్లో వాట్సాప్ ఉంటే చాలు, ప్రభుత్వం ఇక మీ చేతుల్లోనే. ఆ విషయంలో దేశంలోనే ఏపీ ఫస్ట్గా నిలవనుంది. కేవలం వాట్సాప్ ఉంటే చాలు, ప్రభుత్వం వాళ్ల చేతుల్లోనే ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే వాట్సాప్ గవర్నెన్స్ను తీసుకువచ్చింది. వివిధ శాఖల్లో సుమారు 161 సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికీ మెటాతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందచేయడానికి ఈ విధానం సులభతరం కానుంది.